అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం నన్ను వీళ్ళకే చెలి పార్ట్ 13 విందాం. విక్రమ్ కోపం ఇంకా ఎక్కువైంది. దానికి తోడు కిరణ్ ఇంకా దాన్ని రెచ్చగొడుతూ ఉన్నాడు. విక్రమ్ ఆ బాధను భరించలేక మందు తాగుతూనే ఉన్నాడు. విక్రమ్, ఇలా తాగుతూ కూర్చుంటే ఎలా చెప్పు? ఆ అనూకి సరైన గుణపాఠం చెప్పి తీరాలి. అది వదిలేసి ఇలా తాగుతూ కూర్చుంటావా? విక్రమ్ మౌనంగా ఆలోచిస్తూ ఉండిపోయాడు. చూడు విక్రమ్, ఆ అను నీ జీవితంతో ఆడుకుంది. నువ్వు దాని జీవితాన్ని నీ చేతిలోకి తీసుకో. విక్రమ్ అర్థం కానట్టు కిరణ్ వైపు చూశాడు. అను ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిందంటే దానికి బుద్ధి చెప్పే ఛాన్స్ నీకు రాదు. సో నువ్వేం చేయాలన్నా ఇప్పుడే చేయాలి. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు కిరణ్? తను పూర్తిగా నీ భార్యగా మారాలి. అంటే మీ ఫస్ట్ నైట్ జరిగి తీరాలి. వాట్? విక్రమ్, తన్ని భార్య, ఇందులో తప్పేముంది? అను జీవితం నీ కంట్రోల్లో ఉండాలంటే నువ్వు ఈ పని చేయక తప్పదు. లేకపోతే ఇది కూడా శ్రావ్యలా నీ చేయి దాటిపోతుంది. అప్పుడు ఊర్లో అందరూ నిన్ను నిజంగానే చేతగాని వాడిగా చూస్తారు. బాగా ఆలోచించు విక్రమ్. కిరణ్ మాటలకి విక్రమ్ పైకి లేచి అను గదివైపు వెళ్ళాడు. కిరణ్ తననే చూస్తూ నవ్వుకుంటాడు. ఇప్పుడు ఎలా తప్పించుకుంటావను? ఈరోజు నీ మొగుడు చేతిలో నీ జీవితం బలికాక తప్పదు. ఇదంతా వింటూ కోపంతో అన్నయ్య అని మాధవి గట్టిగా అరిచేసరికి కిరణ్ పక్కకు తిరిగి చూశాడు. మాధవి కోపంగా చూస్తూ కిరణ్ దగ్గరకు వచ్చింది. ఏంటి నువ్వు చేస్తున్న పని? భావన నాకు దక్కేలా చేస్తానని చెప్పి ఆ అనుకు సొంతమయ్యేలా చేస్తావా? మాధవి, ఇదంతా నా ప్లాన్. ఆ అను శాశ్వతంగా విక్రమ్ జీవితం నుంచి బయటకు వెళ్ళాలంటే విక్రమ్ తనతో ఈ రాత్రి గడపక తప్పదు. ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య? అనుకి విక్రమ్ అంటే ఇష్టం లేదు. సో విక్రమ్ తన బలవంతంగా అనుభవించాడంటే ఖచ్చితంగా ఇల్లు విడిచి వెళ్ళిపోతుంది. దాంతో అనుతో పాటు శ్రావ్య ఏమైందన్న నిజం కూడా మరుగున పడిపోతుంది. కానీ అన్నయ్య, ఒకవేళ బావ అనుని ఏం చేయకపోతే? చేయకుండా ఉండలేడు మాధవి. ఎందుకంటే విక్రమ్ తాగిన మందులో కొన్ని వనమూలికలు కలిపాను. తను వద్దనుకున్న అనును వదిలిపెట్టలేడు. నువ్వు ఎక్కువ ఆలోచించకుండా వెళ్ళి పడుకో. ఉదయానికల్లా ఆ నూపేడ విరగడవుతుంది. ఓకే అన్నయ్య అంటూ మాధవి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అను గదిలో పెట్పై ఆలోచిస్తూ కూర్చుంది. ఇంతలో విక్రమ్ లోపలికొచ్చాడు. అను కంగారుగా బెడ్ దిగి నిలబడింది. విక్రమ్, మీరు నా గదిలో ఏం చేస్తున్నారు? విక్రమ్ ఏం మాట్లాడకుండా డోర్ లాక్ చేశాడు. విక్రమ్, ఏం చేస్తున్నారు? ఎందుకంత కంగారను? ఏం చేస్తానో కాసేపట్లో నీకే తెలుస్తుంది కదా. విక్రమ్ షర్ట్ బటన్స్ తీస్తూ అనుకు దగ్గరగా వచ్చాడు. అను భయపడుతూ వెనక్కి అడుగులు వేస్తోంది. ఎందుకు భయపడుతున్నావు? నేను నీ భర్తనే కదా. విక్రమ్, మీరు తాగున్నారు, ప్లీజ్ బయటకు వెళ్ళండి. విక్రమ్ తన దగ్గరకు వచ్చి అను నడుం చుట్టూ చేతులు బిగించి తను గట్టిగా పట్టుకున్నాడు. ఏంటిది? వదలండి. విక్రమ్ తన గోడ కాంచి ఎటూ కదలకుండా అడ్డుగా నిలబడ్డాడు. అను కళ్ళలోకి చూస్తూ నడుమే చేయి వేశాడు. ప్లీజ్ విక్రమ్, ఇది చాలా తప్పు, వదిలేయండి. ఎందుకు వదిలేయాలి? నీ భర్తగా ఇది నా హక్కే కదా. అయినా నేనేమీ మీ అన్నయ్యలా పరాయివాడి భార్యని ముట్టుకోవడం లేదు. అను విక్రమ్ని దూరంగా తోసి బయటికి రావడానికి ప్రయత్నించింది. కానీ విక్రమ్ అను చేయి పట్టుకుని వెనక్కి లాగడంతో ఆ ఫోర్స్కి తను కింద పడిపోయింది. విక్రమ్ తన చేయి పట్టుకుని పైకి లేపి బెడ్పై పడేశాడు. తను పైకి లేవబోతుంటే విక్రమ్ బెడ్ పైకి వచ్చి తన చేతులతో అను 2 చేతుల్ని అదుపు పట్టుకున్నాడు. ప్లీజ్ విక్రమ్, నన్ను వదిలేయండి అని ఏడుస్తూ విక్రమ్ని బతిమాలుతోంది అను. నేను నీకు తాళి కట్టిన భర్తనే కదా. నాతో జీవితం పంచుకోవాలనే కదా నువ్వు నా ఇంటికి వచ్చావు. మరి ఇప్పుడెందుకు భయపడుతున్నావు? అంటే నువ్వు ఇక్కడికి వచ్చింది వేరే ఉద్దేశంతో, అవునా? ఇప్పుడు నేను ఏం చెప్పినా మీరు అర్థం చేసుకునే పరిస్థితిలో లేరు. ప్లీజ్ విక్రమ్, లీవ్ మీ. ప్లీజ్ నన్ను వదిలేయండి. భయపడకు, నిన్నేం చెయ్యను నేను. ఒక ఆడపిల్లకి ఇష్టం లేకుండా తను అనుభవించేంత దుర్మార్గుణ్ణి కాదు నేను. నువ్వెలాంటి దానివైనా ఒక ఆడపిల్లవే కదా. నాకంటూ క్యారెక్టర్ ఉంది, దాన్ని నేను ఎవరి కోసమో వదులుకోను. ఆ మాటకి అను విక్రమ్ని చూసింది. నీకు ఇష్టం లేని వ్యక్తి నీ మీద చెయ్యి వేస్తేనే నువ్వు ఇంతగా బాధపడుతున్నావు. మరి నేను ప్రాణంగా ప్రేమించిన నా భార్యని నీ అన్న తీసుకెళ్ళిపోతే నేను ఎంతగా బాధపడి ఉంటాను నువ్వు ఊహించలేవను. ఆ బాధ నాకు మాత్రమే తెలుస్తుంది. విక్రమ్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. విక్రమ్ అను మీద నుంచి లేచి పక్కనే బెడ్పై పడుకున్నాడు. ఎందుకు శ్రావ్య నన్ను ఇలా మోసం చేశావు?
దాని బదులు నన్ను చంపేసి నువ్వు వెళ్ళిపోయి ఉంటే నాకు ఈ బాధ తప్పుండేది కదా. విక్రమ్ అలా బాధపడుతూనే నిద్రలోకి జారుకున్నాడు. అను బెడ్పై కూర్చుని ఏడుస్తూ ఉంది. మీ బాధ నాకు అర్థమవుతోంది విక్రమ్, కానీ శ్రావ్య ఎలాంటి తప్పు చేయలేదు. మీ ఇంట్లో అందరూ కలిసి మిమ్మల్ని మోసం చేస్తున్నారు. ఈ విషయం మీకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు అనుకుంటూ అను బాధపడుతూ రాత్రంతా మెలకుగానే ఉంది. ఉదయం విక్రమ్కి మెలకు వచ్చేసరికి తను అను గదిలో ఉన్నాడు. విక్రమ్కి ఏమీ అర్థం కాక తల పట్టుకుని ఆలోచించాడు. తను అను గదిలోకి రావడం, తనతో ప్రవర్తించిన తీరు, నైట్ జరిగిందంతా గుర్తుకొచ్చింది విక్రమ్కి. పక్కన చూశాడు. అను బెడ్పై లేదు. అను ఎక్కడికి వెళ్ళింది? రాత్రి నేను చేసిన పని వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఉంటుందా? విక్రమ్ బెడ్ దిగిపోతుండగా అను వాష్రూమ్ నుంచి బయటకు వచ్చింది. విక్రమ్ తన మొహం చూడలేక తలదించుకుని ఉండిపోయాడు. అను ఏం మాట్లాడకుండా అద్దం ముందుకు వెళ్ళి నుదుటి మీద బొట్టు పెట్టుకుంది. సారీ అను, నైట్ కొంచెం మందు ఎక్కువైంది, అందుకే నా రూమ్ అనుకుని రూమ్లోకి వచ్చాను. అను మౌనంగా ఉండిపోయింది. నైట్ ఏం జరగలేదు కదా? మీరెంత తాగినా కంట్రోల్ తప్పరు విక్రమ్, అదే మీ గొప్పతనం. అను మాటకి విక్రమ్ ఆశ్చర్యంగా అను వైపు చూశాడు. కంగారు పడకండి, ఎలాంటి తప్పు జరగలేదు. సరే, నేను వెళ్తాను. విక్రమ్, ఒక్క నిమిషం. ఏంటి? నా కోసం ఒక 10 నిమిషాలు కేటాయించగలరా? ఎందుకు? మళ్ళీ ఏం డ్రామా చేయబోతున్నావు? ప్లీజ్ విక్రమ్, ఒక్క 10 మినిట్స్. ఆ తర్వాత నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. ఒకవేళ నేను చెప్పింది అబద్ధమని మీకు అనిపిస్తే మీరు ఎలాంటి శిక్ష వేసినా నేను భరిస్తాను. ప్లీజ్ నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ అను చేతులు జోడించి విక్రమ్ని బతిమాలింది. సరే చెప్పు. థ్యాంక్స్ విక్రమ్. చెప్పడం కాదు, చూపిస్తాను అంటూ అను తన మొబైల్లో ఒక వీడియో ఓపెన్ చేసి విక్రమ్ చేతికిచ్చింది. విక్రమ్ ఆ వీడియో చూస్తున్నాడు. ఇదేంటి? ప్లీజ్ విక్రమ్, ఒక 10 మినిట్స్ ఏం మాట్లాడకుండా వీడియో మొత్తం చూడండి. సరే, వీడియో ప్లే అవుతూ ఉంది. శ్రావ్య తేజ ఇంటికి వచ్చింది. ఇల్లంతా చీకటిగా ఉంది. తేజ ఇంటికి రమ్మని చెప్పాడు. ఇక్కడెవరూ లేరేంటి? పైగా తలుపులు కూడా తెరిచే ఉన్నాయి. శ్రావ్య లోపలికి వెళ్ళి చీకట్లో తడుముకుంటూ వెళ్ళి లైట్స్ ఆన్ చేసింది. ఒక్కసారిగా ఇల్లు మొత్తం లైట్స్ అలంకరణతో వెలిగిపోతూ ఉంది. శ్రావ్య ఆశ్చర్యంగా చూస్తూ వెనక్కి తిరిగింది. తేజ, అను, ఇంకా వాళ్ళ అమ్మా నాన్న, అను కాలేజ్ ఫ్రెండ్స్ కొంతమంది అక్కడే ఉన్నారు. అందరూ కలిసి శ్రావ్యపై పువ్వులు విసురుతూ బర్త్డే విషెస్ చెప్తున్నారు. ఏంటి తేజ ఇది? ఇవాళ మా శ్రావ్య పుట్టినరోజు, ఈ మాత్రం ఉండాలి కదా. హ్యాపీ బర్త్డే మై డియర్ శ్రావ్య. థ్యాంక్స్ తేజ. సరేరా, కేక్ కట్ చేద్దు గాని. కేక్ కటింగ్ అయిన తర్వాత శ్రావ్య అనుకి తేజకి కేక్ తినిపించింది. శ్రావ్య, నీకు గిఫ్ట్ అంటూ శ్రావ్య చేతిలో గిఫ్ట్ పెట్టాడు తేజ. ఏంటిది? ఓపెన్ ఇట్. శ్రావ్య ఆ గిఫ్ట్ ఓపెన్ చేసి చూసింది. గోల్డ్ చైన్ ఉంది. తేజ, ఇప్పుడు ఇంత ఖరీదైన గిఫ్ట్ అవసరమా? ఏ, మీ అన్నయ్య ఇస్తే ఇలానే వద్దంటావా? అది కాదు తేజ, నాకెందుకు చెప్పు. అనుకి ఏమైనా కొనాల్సింది కదా. నాకు అను ఎంతో, నువ్వు కూడా అంతే శ్రావ్య. మాట్లాడకుండా చైన్ వేసుకో. అను శ్రావ్య చేతిలో చైన్ తీసుకుని శ్రావ్య మెడలో వేసింది. శ్రావ్య, చాలా బాగుంది నీకు. నా కోసం ఇదంతా చేస్తున్నారు, మీకు నేనేమివ్వగలను? పిచ్చి మొహమా, అన్నా చెల్లెల మధ్య ఇలాంటివేమి ఉండవు. ఇప్పుడే చెప్తున్నాను విను. నిన్ను పరాయిదానిలా నేను ఎప్పుడూ చూడలేదు శ్రావ్య. నువ్వు కూడా మా ఇంట్లో మనిషివే. ఓ కన్నలా అను గురించి ఎంత బాధ్యతగా ఆలోచిస్తానో నీ గురించి కూడా అంతే బాధ్యతగా ఆలోచిస్తాను. నా దృష్టిలో మీరిద్దరూ ఒకటే. అన్నయ్య, అలా అని చెప్పి ఇద్దరికి ఒకే ముగ్గుని తీసుకురాకు. అను మాటలకి అక్కడున్న వాళ్ళందరూ గట్టిగా నవ్వారు. వీడియో చూసి విక్రమ్ కళ్ళలో నీళ్లు తిరిగాయి. అను వైపు చూశాడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం విక్రమ్. మా అన్నయ్య శ్రావ్యని సొంత చెల్లెల్లా చూసుకున్నాడు. అలాంటివాడు ఇలా చేశాడంటే ఎలా నమ్ముతారు? విక్రమ్ ఒక్కసారిగా బెడ్పై కూలపడ్డాడు. అను విక్రమ్ దగ్గరకు వచ్చి పక్కనే కూర్చుంది. మీరు నైట్ అడిగారు కదా నా ఇంటికి ఎందుకు వచ్చావని. నేను మీ భార్యకి ఇక్కడికి రాలేదు విక్రమ్. చెల్లెలుగా నా ధర్మాన్ని నిలబెట్టుకోవడం కోసం వచ్చాను. మా అన్నయ్యని శ్రావ్యని కాపాడుకోవడానికి, అలాగే నా అక్క కాపురాన్ని నిలబెట్టడం కోసం వచ్చాను. విక్రమ్ అనువైపు చూశాడు. ఇప్పుడు మీ ప్రశ్నలకు సమాధానం దొరికిందనుకుంటాను. అసలు ఏం జరుగుతుందను నాకేం అర్థం కావడం లేదు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో నాకు చాలా కన్ఫ్యూజన్గా ఉంది. విక్రమ్, మీరు నన్ను నమ్మినా నమ్మకమైనా పర్లేదు, కానీ నిజాన్ని మాత్రం ఓడిపోనివ్వకండి.
ఒక్కటి మాత్రం నిజం విక్రమ్, మా అన్నయ్య శ్రావ్య ఏదో ప్రమాదంలో ఉన్నారు. వాళ్ళని కాపాడుకోవడానికి నాకు మీ సహాయం కావాలి. విక్రమ్ మౌనంగా ఉండిపోయాడు. నాకు తెలుసు మీ కుటుంబం మీద మీకు ఎంత నమ్మకం ఉందో. కానీ విక్రమ్, మనం నమ్మే మనుషులే మనల్ని మోసం చేయగలరు కూడా. నమ్మకం ఉంచడం తప్పు కాదు విక్రమ్, కానీ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే అర్హత వాళ్ళకుందో లేదో తెలుసుకోకపోవడం మాత్రం మన తప్పే అవుతుంది. నాకు ఈ వీడియో ముందే ఎందుకు చూపించలేదను? ఎందుకంటే ఇప్పటి వరకు ఆ వీడియో నా దగ్గర లేదు. మొన్న గుడికి వెళ్ళినప్పుడు నా క్లాస్మేట్ సూర్య కలిశాడు విక్రమ్. ఆ రోజు అను గుడిలో పూజ పూర్తయిన తర్వాత గుడి బయటే కూర్చుంటుంది. అను తలపై కొట్టి తన పక్కనే కూర్చున్నాడు సూర్య. ఏ రాక్షసి, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? హాయ్ సూర్య. అను, అలా ఉన్నావేంటి? ఏం లేదు. నాకు తెలుసు, మీ అన్నయ్య శ్రావ్య గురించి ఆలోచిస్తున్నావు కదా? అవును సూర్య. నేను నమ్మలేకపోతున్నాను. తేజ శ్రావ్యం చెల్లెలుగా భావించాడు. అలాంటి తను శ్రావ్యతో... లేదు సూర్య, ఇదంతా ఎవరో ప్లాన్ చేసి వాళ్ళిద్దరి బంధాన్ని తప్పుగా చూపించారు. నాకు కూడా అదే అనిపిస్తోందను. విక్రమ్ నిన్ను పెళ్లి చేసుకోవడం ఇంకా షాకింగ్ న్యూస్. అను మౌనంగా ఉంది. విక్రమ్ మీ అన్నయ్య మీద కోపాన్ని నీ మీద చూపిస్తూ ఉంటాడు, అవునా? లేదు, విక్రమ్ చాలా మంచివాడు సూర్య. శ్రావ్య తన్ను మోసం చేసిందన్న బాధ తను అలా మార్చేసింది. శ్రావ్య ఎలాంటి తప్పు చేయలేదని తనకు తెలిస్తే చాలు. వాళ్ళిద్దరిని వెతకడానికి నాకు సహాయం చేస్తాడు. కానీ నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా విక్రమ్ నన్ను అపార్థం చేసుకునేలా పరిస్థితులను సృష్టిస్తున్నారు. తేజ శ్రావ్య మధ్య ఉన్నది అన్నాచెల్లెల బంధం అన్న నిజాన్ని నేను విక్రమ్కి చెప్పలేకపోతున్నాను సూర్య. అను కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అను, ఏడవకురా, అన్నీ సర్దుకుంటాయి. ఎలా సూర్య? నాకంత శూన్యంగా కనిపిస్తోంది. ఒక పక్క అన్నయ్య శ్రావ్య ఎక్కడున్నారో ఎలా ఉన్నారో తెలియడం లేదు. ఇంకో పక్క విక్రమ్కి నిజమేలా చెప్పాలో తెలియట్లేదు. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది? అను, కూల్ డౌన్. ఏమీ కాదు, ఆ దేవుడే ఏదో ఒక దారి చూపిస్తాడు. ఒక్క క్లూ చాలు సూర్య. విక్రమ్కి నిజం చెప్పగలిగితే అన్నీ సర్దుకుంటాయి. అవునను. ఇద్దరు కాసేపు మౌనంగా ఉండిపోయారు. అను, నా దగ్గర శ్రావ్య పుట్టినరోజు వీడియో ఉంది. ఏంటి? అదే అను, ఆ రోజు రాత్రి మీ ఇంట్లో మన ఫ్రెండ్స్ అందరం కలిసి శ్రావ్య బర్త్డే సెలబ్రేట్ చేశాం కదా. ఆ రోజు నేను నా మొబైల్లో వీడియో తీశాను. ఆ వీడియో నా దగ్గరే ఉన్నట్టు గుర్తు. సూర్య ప్లీజ్, నాకు ఆ వీడియో కావాలి. తప్పకుండా అను, ఆ మెమరీ కార్డ్ ఇంట్లోనే ఎక్కడో పెట్టాను. నేను వెతికి ఆ వీడియో నీకు పంపిస్తాను. థ్యాంక్స్ సూర్య. ముందా వీడియో వెతికే పనిలో ఉండు. అలాగే అను, నువ్వు ధైర్యంగా ఇంటికి వెళ్ళు. ఓకే. అను చెప్పేది వింటూ విక్రమ్ మౌనంగా కూర్చున్నాడు. నిన్న నైట్ నాకు సూర్య ఫోన్ చేశాడు ఆ వీడియో దొరికిందని. వెంటనే ఆ వీడియోని నా మొబైల్కి సెండ్ చేశాడు. నేను మీకు చూపిద్దామని వచ్చేసరికి మీరు డ్రింక్ చేస్తూ ఉన్నారు. పైగా కిరణ్ మీ దగ్గరే ఉన్నాడు. ఆ టైంలో చూపించడం కరెక్ట్ కాదని నేను వెనక్కి వచ్చేసాను. ఆ తర్వాత రాగిణి నా దగ్గరకు వచ్చింది. రాగిణి, నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళలేదా? లేదు మేడం, మీకు విషయం చెప్పాలి. చెప్పు రాగిణి. ఆ కిరణ్ బాబు మధ్యాహ్నం ఒక కోయదొరతో మాట్లాడడం చూశాను మేడం. నాకు అనుమానం వచ్చి ఆ కోయదొరని ఆపి విషయం ఏంటని అడిగాను. ఏం చెప్పాడు? ఆ కిరణ్ బాబు మన్మథ మూలికా చూర్ణం తీసుకున్నాడని చెప్పాడు మేడం. ఏంటి? కానీ కిరణ్కి దాంతో ఏం పనుంది? తెలియదమ్మా, కానీ ఆ చూర్ణాన్ని విక్రమ్ బాబు తాగే మందు బాటిల్లో కలిపాడు. వాట్? అసలు ఆ చూర్ణం వల్ల ఏం జరుగుతుంది రాగిణి? అది మీకెలా చెప్పాలి? మేడం, ఆ చూర్ణం వల్ల మనిషి తన నిగ్రహాన్ని కోల్పోతాడు. అంటే మీకు అర్థం కాలేదా? ఇలా రండి చెప్తాను అని రాగిణి అను దగ్గరికి వెళ్ళి చెవిలో చెప్తుంది. వాట్? ఈ కిరణ్కి కొంచెం కూడా మానవత్వం లేదు. ఇప్పుడు నేను ఎలా తప్పించుకోవాలి? మీరేం భయపడకండి మేడం. ఆ కిరణ్ దృష్టి మళ్లించి ఆ మందు బాటిల్ మార్చేశాను. చాలా థ్యాంక్స్ రాగిణి. కానీ మేడం, ఎందుకైనా మంచిది మీరు డోర్ లాక్ చేసుకుని ఉండండి. అలాగే రాగిణి, నువ్వు వెళ్ళు. సరే మేడం. ఏంటి? కిరణ్ అలా చేశాడా? అవును విక్రమ్. మీకు నమ్మకం లేకపోతే రాగిణ్ణి అడగండి, నిజం మీకే తెలుస్తుంది. విక్రమ్ తల పట్టుకుని కూర్చున్నాడు. మీరు నా గదిలోకి వస్తే ఇంట్లో ఎవరికీ తెలియకుండా మీకు ఈ వీడియో చూపించొచ్చని అనుకున్నాను. అందుకే నేను డోర్ లాక్ చేయలేదు. నన్ను ఇంతగా మోసం చేస్తున్నారా? నేను వాళ్ళని వదిలిపెట్టను అంటూ విక్రమ్ కోపంగా బయటికి వెళ్ళడానికి ప్రయత్నించాడు. అను తను చేయి పట్టుకుని ఆపింది.
విక్రమ్ ప్లీజ్ ఆవేశపడకండి. ఇప్పుడు మనం ఏం చేసినా వాళ్ళు శ్రావ్య అన్నయ్యలకు ప్రమాదం కలిగిస్తారు. వాళ్ళు ఎక్కడున్నారో మనకు తెలిసే వరకు మనం సైలెంట్గా ఉండాలి. ఎలా అను? మనం ఇప్పుడు ఏం చేయాలి? చెప్తాను, కానీ మీరు నాకు సహకరిస్తున్నట్టు ఇంట్లో ఎవరికీ తెలియకూడదు. వాళ్ళు ఎలా డ్రామాలు ఆడుతున్నారో మనం కూడా ఆ డ్రామా ద్వారానే అన్నయ్య శ్రావ్య జాడ తెలుసుకోవాలి. ఇప్పుడు ఏం చేద్దాం? మీరు నార్మల్గా బయటకు వెళ్ళండి. కిరణ్ ఖచ్చితంగా మిమ్మల్ని గమనిస్తాడు. సో నేను రాత్రి అతను ఎలా అయితే అనుకున్నాడో అలాగే జరిగినట్టు కిరణ్ నమ్మించండి. కానీ అను, విక్రమ్ మన మధ్య ఏం జరగలేదు, కానీ జరిగినట్టు మీరు కిరణ్ నమ్మించాలి. సరే అయితే నేను వెళ్తాను. ఒక్క నిమిషం విక్రమ్. అను తన దగ్గరికి వెళ్ళి విక్రమ్ చుట్టూ చెరిపేస్తుంది. ఏంటిది? ఎఫెక్ట్ బాగుంటుందని. ఇప్పుడు వెళ్ళండి. విక్రమ్ నవ్వుకుంటూ బయటకు వెళ్ళాడు. అను బెడ్పై కూర్చుని ఏడుస్తున్నట్టుగా మోకాళ్ళ మీద తలపెట్టుకునుంది. విక్రమ్ బయటకు రాగానే మాధవి అను రూమ్కొచ్చి చూసింది. అను ఏడుస్తుందనుకుని నవ్వుకుంటూ అక్కడి నుంచి కిరణ్ దగ్గరికి వెళ్ళింది. మాధవి, ఏమైంది? సక్సెస్ అన్నయ్య. గుడ్. ఇంకా అను ఇల్లు వదిలిపెట్టి వెళ్ళడం ఖాయం. శ్రావ్య తేజాల మధ్య ఉన్న సంబంధం ఎలాంటిదో విక్రమ్కి తెలిసింది. మరి ఇక నుంచి అనుకి విక్రమ్ ఏ విధంగా సహాయం చేయబోతున్నాడు? మరి శ్రావ్య తేజాల ఆచూకీ తెలుస్తుందా? ఈ విషయాలన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన కథలపల్లికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.